హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పారిజాతం జోష్న బట్టలన్నీ లగేజ్ బ్యాగ్‌లో సర్దుతా ఉంటది. అక్కడ జోష్న వెళ్ళంగాల్నే జోష్నని జూసి, "నువ్వు ఈ జన్మకి మారవే. ఎవరైనా ఊబిలో పడితే ఊతం పట్టుకొని బయటికి రావాలని చూస్తారు. కానీ నువ్వు మాత్రం ఎక్స్‌పీరియన్స్ కోసం ఊబిలో దూకే రకానివే." జోష్న, "నేనే రకాన్నో తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు నా బట్టలెందుకు సర్దుతున్నావో చెప్తావా?" అని అడుగుతది. వెంటనే పారిజాతం, "నీకెవరో ఫ్రెండుందని అన్నావు గదా కెనడాలో. అర్జెంట్‌గా టికెట్ బుక్ జేసుకొని కెనడాకెళ్ళిపో" అనంటది. "నేనెందుకు పోవాలి?" అని జోష్న అడుగుతది. "లేదంటే నువ్వు చేసే పనులకి నేను బీపీ వచ్చి పొయ్యేలా ఉన్నాను." "ఇప్పుడు నేనేం చేశానో చెప్పు" అని జోష్న అడుగుతది. "నేనేం చేశానో అని నువ్వింత అమాయకంగా అడుగుతుంటే, అన్నీ చూసిన వెర్రిబాగులదాన్ని. నేనేం చెప్పాలి?" "ఏం చూసావు?" అని జోష్న అడుగుతది. అప్పుడు పారు, "నువ్వు దీపాన్ని పడగొట్టాలని కాళ్ళు అడ్డంగా పెట్టావు. అది ఎవ్వరూ చూడలేదనుకున్నావు. కానీ కార్తీక్ గాడు చూశాడు. వాడు నిన్ను కొట్టడం ఒక్కటే తక్కువ. మాటలతోనే చెమటలు పట్టిచ్చాడు" అని అంటా ఉంటే, జోష్న, "నువ్వెప్పుడు చూసావు?" అని అడుగుతది. "కొన్ని దరిద్రాలు నా కంట్లోనే పడతాయిలే." వెంటనే జోష్న, "నన్ను నేనెలా కాపాడుకోవాలో నాకు తెలుసు గ్రాని" అనంటది. "నా వల్ల నీకేమైనా ప్రమాదం వస్తుంది అని అనిపిస్తే నన్నొదిలేయ్ గ్రాని." పారు, "ఏమో, హుం, నిన్నొదిలేస్తే నువ్వు సర్వనాశనం అయిపోతావే." జోష్న, ఇప్పుడేదో నేను అద్భుతంగా ఉన్నట్టు అని అంటా ఉంటే, "ఇక్కడితో ఆపేస్తే ఇద్దరికీ మంచిది. రేపు దీపక్ ఏదైనా జరిగినా మొదట అనుమానం వచ్చేది నీ మీదే. నేను తప్ప నీకు సపోర్ట్‌గా నిలబడ్డానికి నీ పక్కన ఎవ్వరూ లేరు. జోష్న, నువ్వు కూడా నాకు సపోర్ట్‌గా లేకపోయినా ఏం పర్వాలేదు. కానీ ఆ దీప కడుపులో పెరుగుతున్న భావ వారసత్వాన్ని మాత్రం ఉండనివ్వను. ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగదే" అనంటది. "ఎందుకు జరగదు?" అని జోష్న అడుగుతది. "నువ్వనుకున్నది ఏదైనా జరిగితే గదా ఇది జరగడానికి. దీప బతికేదో అది బతుకుతుంది. దాన్నొదిలేయవే. నువ్వు నీ గురించి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు కంగారు పడి ఏదో తప్పు చేసో, లేదా ఇక అప్పుడు చేసిన తప్పులేమన్నా బయటపడో, అందరి ముందు దోషిగా నిలబడడం కంటే కొన్ని రోజులు దేశం వదిలి వెళ్ళిపోవడం మంచిది" అని నవ్వుతూ, "ఇక్కడంతా బాగానే ఉంది" అని అన్నప్పుడు, "నేను ఫోన్ చేస్తా, నువ్వొచ్చేయ్" అనంటది. జోష్న ఏమో, "నీ సలహా చాలా బాగా ఉంది గ్రాని" అనంటది. మురిసిపోతూ, "నాకు తెలుసే నీకు నచ్చుతుందని" అని అనగానే, "కానీ వెళ్ళాల్సింది నేను కాదు గ్రాని, నువ్వు" అనంటది. పారు ఏమో, "నువ్వింకా మారవే" అనంటది. "నేను మారను గ్రాని. వీళ్ళంతా ఇక్కడ అంతా హ్యాపీగా ఉంటే, నేను మాత్రం అన్నీ వదిలేసి ఎక్కడికో పారిపోవాలా? అంత లేదు గ్రాని. నేనిక్కడే ఉంటా. దీప అనే మనిషి పూర్తిగా నాశనమయ్యేంత వరకు ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తూనే ఉంటా. ఆశపడింది ఊరికే దొరికితే, చేతికందితే మజా ఉండదు గ్రాని. సాధించి గెలుచుకోవాలి. నా నుండి బావ దీపని ఎలా కాపాడుతాడో చూస్తాను" అని కోపంగా అంటది. ఇటు దీప కార్తీక్ మీద కోపంతో గదిలో బట్టలు మడతెడుతూ ఉంటది. అక్కడికి కార్తీక్ వచ్చి మాట్లాడకపోతే వేరే పక్కకు తిరుగుతది. అటెళ్ళి మాట్లాడకపోతే మళ్ళీ తిరుగుతది. "మరదలా" అనగానే, "ఏంటి?" అని అంటది. "సాయం చేయమంటావా?" అని అంటాడు. "మడత పెట్టు" అని చీర చేతిలో పెడతది కోపంగా. "అంటే నేనేదో మాట కలుపుదామని" అని అంటా ఉంటాడు కార్తీక్. మాట కలపడం అంటే అదొచ్చిన వాళ్ళకి మడత పెట్టడం కూడా తెలిసుండాలి. కార్తీక్ ఏమో, "అన్నిట్లో ప్రావీణ్యం ఉంటే బాగానే ఉండేది" అని అంటాడు. వెంటనే దీప, "తమరికి అన్నిట్లోనూ ప్రావీణ్యం ఉంది" అని అంటది. అప్పుడు కార్తీక్, "అమ్మేదో అంటే నువ్వెందుకు కోప్పడ్డం" అని అంటా ఉంటాడు. "మీరు నా చీర కొంగుని మీ షర్ట్‌కి ముడేసుకున్నారు కదా అందుకు" అని అనగానే, "ఆవిడేదో మామూలుగా అంది" అని అంటాడు. "ఇటివ్వు బావా" అని చీర గుంజుకొని, అందరూ మామూలుగానే ఉంటారు. అత్తయ్యకి దూరమైపోయి మావయ్య గారు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదా? ఆయనకి భార్యతో కలవాలని ఉంది. ఎవరినడగాలో తెలియక, ఎవరినడిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని తెలిసి మా నాన్నని అడిగారు. అది ఎవరి చెవిలో పడకూడదో వాళ్ళ చెవిలోనే పడింది. పారిజాతం నోటికి అద్దు అదుపు ఉండదు బావా. ఆయనకి ఏం చేయాలో తెలియక అత్తయ్య గారిని అడిగారు. అక్కడితో ఆగిపోతే సమస్య అత్తయ్య గారితోనే అయిపోయేది. కానీ మామయ్య గారు నా గురించి కూడా మాట్లాడారు.
ఇవన్నీ కలిసి అత్తయ్య గారు తట్టుకోలేకపోయారు. మరి ఇవన్నీ అర్థం చేసుకున్న దానివి అమ్మ మాట్లాడేటప్పుడు కాస్త సైలెంట్‌గా ఉండొచ్చు కదా! అని అనగానే, అత్త అడిగిన దానికి మన దగ్గర సమాధానం లేదు బావ. ఏ నీ దగ్గరుందా? లేదు అని కార్తీక్ అంటాడు. అప్పుడు నేను మాట్లాడింది కరెక్టే గదా! మీ అత్తాకోడళ్ళిద్దరూ బానే ఉన్నారు. మధ్యలో వచ్చిన శౌర్యకే తిట్లు పడ్డాయి. దీప దానికి అప్పుడప్పుడు పడాల్లే. పెద్దవాళ్ళ విషయం దానికెందుకు అనంటది. అది చిన్న పిల్ల. దానికేం తెలుసు? పైగా సున్నుండలు పెట్టలేదని అలిగింది. వెంటనే దీప స్కూల్ నుండి రాగాల్నే భోజనం చేయదని అత్తయ్య అలా అన్నదేమో. మీరు ఏదైనా ఎన్నండని చెప్పండి. అది మాత్రం బాధపడింది. రేపు శౌర్యకు మాత్రం లంచ్ బాక్స్‌లో 4 సున్నుండలు పెట్టు అనంటాడు. సరే బావ పెడతాను అని బీరువాలో బట్టలు పెట్టేసి ఎళ్తా ఉంటది. కార్తీకేమో ఏ ఆగు అలా గిరాగిరా తిరుగుతావేంటి అని బెడ్ మీద కూర్చోబెడతాడు. కార్తీక్ గూడా కూర్చొని నీ మొహంలో నుండి ఆ సీరియస్‌నెస్ తీసేయి అనంటాడు. ఏం సీరియస్‌నెస్సో ఏమో తల్లినవుతున్నా అని తెలిసిన దగ్గర నుండి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటది అని అనగానే కార్తీక్ 2 రోజులు దూరంగా ఎక్కడికైనా ఎళ్దామా అని అడుగుతాడు. ఎక్కడికి అని అంటది. ఎందుకు అని అనగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు నచ్చకపోతే కదా ఇంకెక్కడికైనా వెళ్ళాలి అని అనిపిచ్చేది. ఉదయం లేవగానే కంటికి వెలుగులా కనిపించే నువ్వు, అమ్మ స్కూల్‌కి టైం అవుతుంది అని హడావిడిగా తిరిగే శౌర్య, కోప్పడుతూనే ప్రేమ చూపిచ్చే అత్తయ్య గారు. ఇవన్నీ దాటుకొని ఎక్కడికెళ్తున్నావు అంటే నా పుట్టింటికి. అక్కడికి వెళ్ళి అమ్మ, నాన్న, తాత వాళ్ళకి వండి పెడుతూ, నా ఇంట్లో నేను పనులు చేసుకుంటే అది కదా బావ నిజమైన ఆనందం అంటే. ఇంతకంటే అందమైన ప్రపంచం దూరంగా బయటెక్కడుంటుంది చెప్పు? కార్తీకేమో అలాగే చూస్తూ నవ్వుతూ, "నువ్వు మరీ ఇంత మంచిదానివేంటి మరదలా" అని అడుగుతాడు. "నేనంటే నీకు ప్రేముంది కదా" అని అడుగుతది. "చాలా" అనంటాడు. "మరెందుకు ఇందాక వెళ్తావా లేదా అని అంత గట్టిగా అరిచావు" అని అంటా ఉంటే, కార్తీక్ నవ్వి ప్రపంచంలో ఎంత పెద్ద మేధావనా తలబెట్టుకునే సందర్భం ఎప్పుడొస్తుందో తెలుసా? ఎప్పుడు అని అడుగుతది. కన్న తల్లి, కట్టుకున్న భార్య గొడవ పడుతున్నప్పుడు అని అంటాడు. దీప అవునా అని అంటా ఉంటే, మా అమ్మేమో మా నాన్న ఏదో అన్నాడు అనే ఫ్రస్ట్రేషన్‌లో ఉంది. నువ్వేమో మా అమ్మ ఏదో అంది అనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నావు. అప్పుడు నేను ధైర్యం చేసి ఎవరో ఒకళ్ళని కంట్రోల్ చేయకపోతే, మనం దేని గురించి మాట్లాడుతున్నాము అనేది కూడా మర్చిపోయి, మనలో మనమే కొట్టుకోవాలి అని అనగానే, దీప నువ్వు తెలివైన వాడివి బావా అనంటది. అందుకే గదా! మడత పెట్టమని చేతికి చీరిచ్చావు అనంటాడు. అన్నీ గుర్తుపెట్టుకుంటావు అని దీప అంటా ఉంటే, నేనే గాదు నువ్వు గూడా అన్నీ బాగా గుర్తుపెట్టుకో. ఏంటి అనంటది. నాన్న భయంలో ఒక అర్థముంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అంటా ఉంటే, దీప ఉంటానులే బావా అనంటది. సరే పడుకో. అప్పుడేనా అని దీప అంటది. గర్భిణీ స్త్రీలు తొందరగా పడుకోవాలి మరదలా. సరే పడుకుందాం అనంటది. నేను వెళ్ళి శౌర్యాన్ని తీసుకొస్తాను అని అంటా ఉంటే, అది వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుందిలే. దానికి అక్కడ నిద్ర పట్టదు. తిరిగి మనిద్దరి దగ్గరికే వస్తది చూడు అని కార్తీక్ అంటాడు. శౌర్య రాదులే బావా హోంవర్క్ చేసుకుంటూ అక్కడే పడుకుంటది. శౌర్య ఏమో హోంవర్క్ చేసుకుంటూ కాంచనని చూసుకుంటూ అలిగినట్టు మొహం పెట్టి మళ్ళీ హోంవర్క్ చేసుకుంటూ ఉంటది. కాంచనేమో నవ్వుకుంటూ లోపల లోపల ఇందాకలా నేను తిట్టాను గదా! అలిగినట్టున్నది అని నవ్వుతూ శౌర్య అనంటది. శౌర్య ఏమో నువ్వు నాతో మాట్లాడుకో. నాకు నీకు కటిఫ్ అనంటది. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు అలా మధ్యలో రావడం తప్పే కదా అనంటది. నాకేం తెలుసు అని శౌర్య అంటా ఉంటే, సరే నీ మీద అరగడం నాదే తప్పు. సారీ అని చెవులు పట్టుకొని అంటది. నాకేం వద్దు అని శౌర్య అంటా ఉంటే, ఇప్పుడేమైందే సారీ చెప్పాను కదే అని అంటా ఉంటది. నీ సారీ నాకొద్దు అని అంటా ఉంటే, ఎందుకు అని అంటది. సున్నుండలు పెట్టవా నువ్వు? ఓహ్! అది ఇంకా నువ్వు మర్చిపోలేదా అని అంటా ఉంటే, పో నానమ్మ నీతో నేనింకా మాట్లాడను. అది కాదే ఆ డబ్బాలో ఉన్న సున్నుండలు మీ అమ్మ కోసం. మీ కావేరి నానమ్మ తాటి బెల్లంతో చేసి మరీ తీసుకొచ్చింది. నువ్వేమో అదే కావాలని అంటావు. వేరేదేమైనా తినొచ్చు కదా! నాకేమొద్దు అన్నీ మీరే తినండి అని శౌర్య కోపంగా అంటది. మనమిద్దరం ఇలా వాదులాడుకోవడం వద్దులే గాని ఒక పని చేద్దామా? ఏంటది అని శౌర్య అంటది. నేను నీకు ఓ సున్నుండ పెడతాను. నాకేమొద్దు నువ్వే తిను అని అంటది. పోనీ రండిస్తానే. ఎప్పుడు పెడతావో ఆ తర్వాత పెడతావో. నాకేమొద్దు నువ్వే తిను.
మరీ ఇంత బెట్టి చేయకూడదే అని అంటా ఉంటే, నేను పోయి మా అమ్మ నాన్న దగ్గర పడుకుంటా అని స్కూల్ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉంటే, ఆగవే అని అంటది. ఎందుకు ఆగాలి అని అడుగుతది. నువ్వు నా దగ్గర పడుకో. ఎందుకు పడుకోవాలి అని అంటది. అన్నింటికి వాదన పెట్టుకోకూడదే. నా మంచం ఖాళీగానే ఉంది కదే. ఈ రోజు నుండి ఇక్కడే పడుకో అని అంటది. ఎందుకు అని శౌర్య అడుగుతది. ఎందుకు అంటే ఏం చెప్పాలే, నువ్వేమో చిన్నదానివి, నీకేం అర్థం కావు. ఇదిగో మళ్ళీ నా మీద అరుస్తున్నావు. కాంచన నవ్వుతూ అది కాదే, నీకెలా చెప్పాలి అని లోపల లోపల అనుకొని, మీ అమ్మని మీ నాన్న దగ్గర ఉండని, నువ్వు నా దగ్గర పడుకోవే అని అంటది. నాన్న దగ్గర అమ్ముండాలా, నేను ఉండకూడదా అని అడుగుతది. పిల్లలు విడిగా నానమ్మ దగ్గరే పడుకోవాలి, వాళ్ళ దగ్గర ఉండకూడదు అని అంటా ఉంటే, శౌర్య అమ్మ నాన్న దగ్గర ఉంది, నువ్వు మా నాన్నకి అమ్మవేగా, అప్పుడు నువ్వు తాతయ్యతో ఉండాలి కదా అని అంటది. ఇక్కడెందుకున్నావు, తాతను వదిలేసి ఇక్కడెందుకున్నావు నానమ్మ అని అడుగుతది. తాత దగ్గరికి పో, చెప్పు నానమ్మ, తాత దగ్గరికి వెళ్ళిపోతావా అని అంటా ఉంటే, వెళ్ళను అని కాంచన అంటది. ఎందుకు వెళ్ళవు, వాళ్ళ ఇల్లు వేరే మన ఇల్లు వేరే శౌర్య అని అంటా ఉంటే, కానీ తాత నాకు తాతే కదా, చెప్పు నానమ్మ అని అంటా ఉంటే, ఇలాంటివి నువ్వు అడగకూడదే అని అంటది. సున్నుండలు అడగకూడదు, తాత గురించి అడగకూడదు, అసలు నేనేమీ అడగకూడదు, నిజంగా నీతో కటిఫ్, నేను అమ్మ నాన్న దగ్గర పడుకుంటా అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతది. కాంచనేమో వెనకాల నుండి శౌర్య శౌర్య అని పిలుస్తూ ఉంటది. నేను చెప్పే సమాధానం అర్థం చేసుకునే వయసు కాదే నీది అని అనుకుంటది. అప్పుడే కాంచనకి ఫోన్ వస్తది. ఫోన్ చూసి పిన్ని ఎందుకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పిన్ని అని అంటది. ఇక్కడ పారిజాతమేమో స్వీట్ గా, ఇంకా నిద్రపోలేదా కాంచన అని నవ్వుతూ అడుగుతది. నిద్రపోతే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాను పిన్ని అని అంటది. ఈ వెటకారమే నీ కొడుకు కూడా వచ్చింది అని నవ్వుతూ అంటది పారు. నా కొడుక్కి నా పోలికలు రాకపోతే మీ వస్తాయా పిన్ని అని అంటది. కోడలు కడుపుతో ఉన్నది అనే ఆనందం నీ గొంతులో వినిపిస్తుందిలే కాంచన. మనుషులం కదా పిన్ని, మంచి జరిగితే ఆనందపడతాం, చెడు జరిగితే బాధపడతాం. ఆ ఇంతకీ ఈ టైంలో నువ్వెందుకు ఫోన్ చేసావు పిన్ని అని అడుగుతది. నీ కొడుకు మొదటిసారి తండ్రి కాబోతున్నాడు కదా, నీతో మాట్లాడి ఈ సంతోషాన్ని నీతో పాటు నేను కూడా పంచుకుందామని అనగానే, ఇది మాటల్లో చెప్పలేని సంబరంలే పిన్ని అని అంటది. అవును అవునవును, అవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళమే కదా మనం. ఇంతకీ నీ కోడలికి కూతురు పుడుతుందంటావా, కొడుకు పుడతాడంటావా? కాంచనేమో, కూతురుంది కదా, కొడుకు పుట్టాలనే కోరుకుంటున్నా, అప్పుడు ఏం చక్క ఓ కూతురు ఓ కొడుకు ఉంటారు అని అంటా ఉంటే, పారు కూతురు ఉండడం ఏంటి కాంచన, కార్తీక్ మొదటిసారి తండ్రయ్యేది ఇప్పుడే కదా అని అంటా ఉంటే, శౌర్య ఉంది కదా పిన్ని అని అంటది. శౌర్య దీప కూతురు, కార్తీక్ కూతురు కాదు కదా అని అంటా ఉంటే, కాంచన పిన్ని ఈ మాట చెప్పడానికేనా ఈ టైంలో ఫోన్ చేసావు? కాంచన కోప్పడతావెందుకు, నిదానంగా ఆలోచించు. దీపకి ఇంకెవరికో పుట్టిన కూతురు నీ కొడుక్కి కూతురెలా అవుతుంది? ఎందుకు కాదు, వాడు దాన్ని సొంత కూతురులాగే చూసుకుంటున్నాడు. ఆరు ఏమో, కూతురులా చూసుకోవడం వేరు, కూతురు అవ్వడం వేరు కాంచన. అలాంటి తేడాలు నీ చూపుకి ఉన్నవేమో, మా మనసుకు లేవు అని అనగానే, మాటలు అనడానికి వినడానికి బాగుంటాయి కాంచన, కానీ వాస్తవాలు వేరేగా ఉంటాయి అని అనగానే, కాంచనేమో ఏంటి వేరేగా ఉండేది అని అంటది. సరే ఊరికే ఉదాహరణకి ఒక్క మాట అనుకుందాం. నేను మీ నాన్నకి భార్యని, నువ్వు నన్ను తల్లిలా చూస్తావా పిన్నిలా చూస్తావా? అమ్మ అని పిలుస్తున్నావా, పిన్ని అని పిలుస్తున్నావా? పిన్ని అనే పిలుస్తావు. నీ కన్న తల్లితో సమానంగా నువ్వు నన్ను కల్లో కూడా చూడలేవు కాంచన. నీకు అర్థం కావడం కోసం నీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. నీ సవతి కూతురు ఉంది కదా, అదే కావేరి కూతురు స్వప్న. ఆ పిల్లని కార్తీక్ చెల్లి అంటాడు, నువ్వు కూతురులా చూస్తావు. ఇప్పుడు కార్తీక్ స్వప్న, ఆ ఇద్దరిలో నీకెవ్వరు ఎక్కువ అంటే నువ్వు ఎవరి పేరు చెప్తావు? ఇద్దరూ సమానమే అని చెప్తావా? 9 నెలలు మోసి కన్నా నీ కొడుకు మీద నువ్వు పెంచుకున్న ప్రేమ ఈ సవతి కూతురుతో సమానం కాగలదా? చెప్పు కాంచన, కాగలదా అని అడుగుతది. కాంచనేమో కాసేపు ఆలోచించి, కాలేదు అని అంటది. నీ సవతి కూతురు నీ సొంత కూతురు ఎరా కాలేదో, ఎవ్వరికో పుట్టిన పిల్ల నీ కొడుక్కి కూతురు కాలేదు, నీకు మనవరాలు కాలేదు,
నీ రక్తం స్వప్నాలో లేదు కాబట్టి దాన్ని నువ్వు పరాయిదానిలాగే చూడాలి. నీ కొడుకు రక్తం శౌర్యలో లేదు కాబట్టి దాన్ని పరాయిదానిలాగే చూడాలి. ఆ! ఇప్పుడు నువ్వు చూడకపోయినా రేపు కార్తీక్ గాడికి బిడ్డ పుట్టిన తర్వాతైనా చూస్తావు. అప్పుడు ఈ పరాయి బిడ్డ పరాయిదే అవుతుంది. దాన్ని దూరం పెట్టాలని అనిపిస్తుంది. అంతవరకు ఎదురు చూడకుండా ఇప్పుడే దాన్ని ఏ అనాథ శరణాలయంలో చేర్పిచ్చావనుకో, పిన్ని అని కాంచన అంటా ఉంటే, ఆలోచించుకో కాంచనా, నేను నీ కన్న తల్లిని కాలేను. శౌర్య నీ సొంత మనవరాలు కాలేదు. ఆ! ఉంటానమ్మా అని ఫోన్ కట్ చేస్తది. అటు కాంచనేమో ఫీల్ అయితా ఉంటది. ఇటు పారిజాతం కాంచనా! హ! నా మనవరాలు నీ కోడలు కడుపులో ఉన్న బిడ్డని దూరం చేయాలనుకుంది. నేను దానికెంతో కొంత సహాయం చేయాలని అనుకున్నాను. అందుకే నేను కడుపులో ఉన్న బిడ్డని కాదు, కళ్ళ ముందున్న బిడ్డని దూరం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నిన్ను కుదురుగా పడుకోనివ్వవు కాంచనా అని అనుకుంటది. అటు కాంచనేమో అలాగే ఆలోచిస్తూ, కంగారు పడుతూ నీళ్లు తాగుతా ఉంటది. పారిజాతం చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. ఇటు దీప వాళ్ళందరూ పడుకుంటారు. శౌర్య ఏమో గట్టిగా కాలుతో దీప కడుపులో తంతది నిద్రలో. అప్పుడు దీప ఆ అమ్మా అని అరుస్తది. కార్తీక్ లేచి దీప ఏమైంది అనంటే శౌర్య కాలు గట్టిగా తగిలింది బావా అని అంటది. లైటేసి దీప దీప అని లేపుతాడు. అమ్మా నొప్పి అనుకుంటూ లేస్తది. జాగ్రత్త అని లేపితే అమ్మా అమ్మా అని అంటా ఉంటది. శౌర్య లేచి నిద్రలో ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతది. కార్తీక్ ఏమో ఏం లేదులే నువ్వు పడుకో అని అంటాడు. కాంచన వచ్చి తలుపు కొడతా ఉంటది. ఒరే కార్తీక్ తలుపు తీరా ఏమైందిరా అని అంటా ఉంటే అమ్మొచ్చింది అని వెళ్ళి డోర్ తీస్తాడు. ఏమైందిరా మీ గదిలో నుండి ఎవరో అమ్మ అని అరిచినట్టు అనిపించింది అని అంటే కార్తీక్ అమ్మా దీప కొంచెం కడుపులో నొప్పి అని అంటుందమ్మా అని అంటాడు. శౌర్య కాలేమైనా తగిలిందారా అని అడుగుతది. లేదత్తయ్య అని కవర్ చేస్తది దీప. అయితే హాస్పిటల్కి తీసుకెళ్లరా అని అంటది. ఇప్పుడు పర్లేదులే అత్తయ్య తగ్గిపోయింది అని అంటా ఉంటే కాంచన ఏంటి తగ్గిపోయేది? నువ్వు కడుపుతో ఉన్న ఆడదానివి. కడుపులో నొప్పంటే అదే తగ్గిపోతుందిలే అని వదిలేస్తామా? కడుపులో బిడ్డకేమైనా అయితే ఒరేయ్ కార్తీక్ ముందు నువ్వు దీపం తీసుకుని హాస్పిటల్కెళ్ళు. ఆ నొప్పి ఎందుకు వస్తుందో చెప్తారా అని అంటా ఉంటే దీప కన్నీళ్లు పెట్టుకొని నాకు నొప్పి తగ్గిపోయింది అత్తయ్య అని అంటా ఉంటది. నిజంగా తగ్గిందా అని అంటా ఉంటే ఆ తగ్గిపోయింది అత్తయ్య అని అంటది. అది తగ్గిపోయే నొప్పి అయితే అంత గట్టిగా ఎందుకంటావు? ఎందుకు అరుస్తావు? అక్క నిద్రపోయింది. నాకేమో నిద్ర పట్టక నేనింకా పడుకోలేదు. ఇదిగో కేకలు విని నేనిలా వచ్చేసాను. కార్తీక్ ఏమో ఏం కాలేదులే అమ్మా అని అంటా ఉంటే మీరెళ్ళి పడుకోండి అత్తయ్య అని దీప అంటది. సరే దీప జాగ్రత్త. ఒరేయ్ కార్తీక్ జాగ్రత్తరా అని వెళ్ళిపోతది అక్కడ నుండి. కార్తీక్ వచ్చి దీపా పోనీ హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అడుగుతా ఉంటే కారణం ఏంటో తెలియకుండా నొప్పి వస్తే కంగారు ఉంటుంది గాని కాలు తగిలి నొప్పి వస్తుంది కదా కాసేపు ఇలాగే ఉంటుంది అని దీప అంటది. కార్తీక్ ఏమో పోనీ నొప్పి తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ తీసుకురానా అని అంటాడు. ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ తీసుకోకూడదు బావా అని అంటది. మరి నన్నేం చేయమంటావు దీపా అని అనగానే నువ్వు ఇలా పడుకో బావా నీ గుండెల మీద తలబెట్టుకొని పడుకుంటాను నొప్పి తగ్గిపోతుంది అని ఏడుస్తూ అంటది. ఇక కార్తీక్ పడుకుంటాడు. దీప గుండెల మీద తలబెట్టుకొని పడుకుంటది. ఇద్దరు బాధపడతా ఉంటారు. కార్తీక్ ఏమో దీనికి నిద్రలో కాలేసే అలవాటు ఉంది కదా అటు పడుకోమన్నా సరిపోయేది అని అంటా ఉంటే దీప ఏం కాదులే బావా నొప్పి తగ్గిపోయిందిలే అని అంటా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.